నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఆందోళన, సభ వాయిదా. నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు, వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు. శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ ఐటీ ఫోకస్, ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ. ఏలూరు జిల్లా ఉడతపల్లిలో పెద్ద పులి కలకలం, పులి కోసం నిఘా ఏర్పాటు చేసిన అధికారులు. రాజస్థాన్లో బోరుబావిలో పడ్డ మహిళ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 11:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇక ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. శాసన మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు సుమారు 7 నుంచి 10 రోజుల వరకు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రేపు బీఏసీ సమావేశాన్ని నిర్వహించి సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంపై ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండగా వాటిని తిప్పికొట్టేందుకు గులాబీ దళం రెడీ అవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అసెంబ్లీ నుంచి అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ఈ సమావేశాలను ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఈరోజు గవర్నర్ ప్రసంగం మొదటి రోజు ఉండబోతోంది. ఇక తదనంతరం గవర్నర్ ప్రసంగం ముగిశాక బిజినెస్ అడ్వైజరీ కమిటీలు సమావేశం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన కూడా ఈ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకొనున్నారు. ఇక తదనంతరం ఏదైతే రెండో రోజుకు సంబంధించి ఇక గవర్నర్ ఇచ్చినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఇక ఇందుకు సంబంధించి ఇటు అధికార విపక్షాలు కూడా ధన్యవాదాల తీర్మానంలో పాల్గొనున్నారు. ఇక తదనంతరం మూడో రోజు 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో కాకుండా బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ప్రభుత్వం అన్ని శాఖల నుండి కూడా వారి యొక్క ఏదైతే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన అంశాలు ఏంటి, అలాగే రాష్ట్ర రాబడి వివిధ శాఖల్లో ఏ విధంగా ఉంది, ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేసే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఇప్పటికే కసరత్తు
కసరత్తు మొత్తం పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఓటాన్ అకౌంట్ సంబంధించి ప్రిపరేషన్ మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాక దాదాపుగా ఈ సమావేశాలు 8 నుండి 10 రోజులు నిర్వహించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇటు ఏదైతే నీటిపారుదల శాఖలో జరిగినటువంటి గత 9.5 ఏళ్లలో జరిగినటువంటి అన్ని అంశాలపైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తోంది. ఎంత మొత్తంలో ఖర్చు చేశారు, అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత కొద్ది రోజుల కిందట ఏదైతే మేడిగడ్డ వద్ద ఒక బ్యారేజ్ కుంగిపోవడం, అనంతరం విజిలెన్స్ విచారణ, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నీటిపారుదల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. ఈ శాసనసభ సమావేశాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేగుతోంది. ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అవుట్లెట్లను అప్పగించడం పైన పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి ప్రతి సవాళ్ళుగా ఇప్పటికే అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నీ కూడా శాసనసభ వేదికగా చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత సమావేశాల సందర్భంగా 2 పథకాలను ప్రజలకు హామీ ఇచ్చినటువంటి 2 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఇక ఈ శాసనసభ సమావేశాల వేదికగా మరో 2 పథకాలు ఏదైతే పేదలు ఉన్నారో వారికి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి, అలాగే మరోవైపు ఏదైతే పేదలు ఉన్నారో వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఈ శాసనసభ సమావేశాల్లోనే ఒక కీలక ప్రకటన కూడా చేయనుంది. ఎప్పటి నుండి ప్రారంభించనున్నారు, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలన్నీ కూడా శాసనసభ వేదికగా ప్రభుత్వం ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ కుల గణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు, అలాగే వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే ఒకవైపు బడ్జెట్ సమావేశాలు, అలాగే వాటిలో ముఖ్యంగా ఇటు కృష్ణా జలాలకు సంబంధించి ఒకటి, మరోవైపు నీటిపారుదల రంగానికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయడం, ఇక బీసీ కులగణనకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా కూడా దాదాపు 8 రోజుల పాటు జరుగుతాయని చెప్పి ఇప్పటికీ ఒక అంచనా ఉంది. అయితే బిజినెస్ అడ్వైజర్ కమిటీలో ఈ శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి చూసుకుంటే అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకున్నా కానీ ఇక రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రస్తుతానికి ప్రవేశపెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేయడం జరిగింది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ఎటువంటి హోంవర్క్ చేయకుండానే వెళ్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు గడిచినా ఇప్పటి వరకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎన్నిక జరగలేదు. రెండోసారి కూడా బీజేపీ పక్షనేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారు. ఇక
ఇక అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీపై ఎలాంటి అస్త్రాలు సంధించాలో, ఏం ప్రశ్నలు అడగాలో, ఎలాంటి అంశాలు ప్రస్తావించాలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయలేదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశానికి ముందు భేటీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాన్ని తెలంగాణ బీజేపీ లైట్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మాధురి, ఇది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు హోంవర్క్ చేసినట్లు కనిపించట్లేదు. అంతేకాకుండా రెండోసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ పక్ష నేతను కూడా ఎన్నుకోనటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయాలి, ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి అనేటువంటి విషయం కూడా, అంటే దీని మీద కూడా చర్చ జరగకుండా, సమావేశం నిర్వహించకుండా నేరుగా బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల సమయంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో అధికార పార్టీని నిలదీసి ఇరకాటంలో పెట్టవలసినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఈ అంశాలను కనీసం పట్టించుకోకుండా, ఎల్పీ లీడర్ను ఎన్నుకోకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా 4 సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీలో ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కాకపోవడం విచారకరం అని చెప్పవచ్చు. ఈ విషయంలో బీజేపీ పార్టీ నేతలు కూడా ఒక చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలి, అదేవిధంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి ఎమ్మెల్యేలు ఎలాంటి హోంవర్క్ చేయకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎల్పీ లీడర్ని ఎన్నుకోకపోవడం పట్ల ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ అధిష్టానం చేస్తున్నటువంటి ఈ అలసత్వం వల్ల తాము ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఎవరు అసెంబ్లీలో లీడ్ చేయాలనేటువంటి విషయం కూడా ఎమ్మెల్యేలు అయోమయంగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి అంశాలు ప్రస్తావించాలి, ప్రభుత్వం పైన ఎలాంటి ప్రశ్నలు వేయాలనేటువంటి విషయంలో కూడా తమకు ఎలాంటి అధిష్టానం నిర్ణయించలేదు. ఇప్పటి వరకు కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు అమలవుతున్నటువంటి 5 గ్యారంటీ అమలు విషయంలో ప్రజల నుండి వస్తున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వీటి మీదతో పాటు బడ్జెట్ సమావేశంలో ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతుంది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా ఆమోదంగా ఉన్నటువంటి దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా బడ్జెట్ ప్రవేశపెడుతుంది, దాన్ని ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్తో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయం కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు తెలియదు అన్నటువంటి విషయం కూడా బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా 8 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 2 ఎమ్మెల్యేలే గతంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు. రాజాసింగ్ 3వసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు కొంత అనుభవం ఉంది. అదేవిధంగా అది నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే మిగతా 6 ఎమ్మెల్యేలు మాత్రం ఇది మొదటిసారి ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి వీళ్ళతో సమావేశం కాకపోవడం పట్ల బీజేపీలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి దిశానిర్దేశం చేయకపోవడం విచారకరం అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. 2 నెలలు గడుస్తున్నా కూడా బీజేపీ పక్ష నేతను ఎన్నుకోకపోవడం పట్ల వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంపై ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండగా వాటిని తిప్పికొట్టేందుకు గులాబీ దళం రెడీ అవుతుంది.
మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుంది. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంపై ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండగా వాటిని తిప్పికొట్టేందుకు గులాబీ దళం రెడీ అవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలంగాణ భవన్ లైవ్లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ మాధురి, 10 ఏళ్ల అధికారం నుంచి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి శాసనసభ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉంది. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారి జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనబోతా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు 11:30 గవర్నర్ ప్రసంగంతో శాసనసభ ఉభయ సభలు కూడా సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసంని ప్రత్యేకంగా పొందుపరుస్తూ ఆమె ప్రసంగం ఉండనుంది. అయితే ఈ ప్రసంగం ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు హాజరవుతారా లేదా అన్నటువంటి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దాదాపు ఆయన శాసనసభకు ఇవాళ హాజరు కాకపోవచ్చు అనేటటువంటి సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటుంది. అలాగే 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఎవరిని కలవలేదు, దాంతోపాటుగానే 10 ఏళ్ల పాటు నిరంకుశ పాలన సాగింది అనేది కూడా గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా కావచ్చు, అంతకుముందుకు నిర్వహించినటువంటి మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా ఆమె ప్రసంగించారు. అయితే అదే దఫాను కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంది. కావున కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉండి ఆయన చేసినటువంటి పాలనకు సంబంధించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఉండకపోవచ్చు అనేటటువంటి సమాచారం అయితే అంతా ఉంది. దీంతో పాటుగానే ఇప్పటికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రీయ గీతం, తెలంగాణ చిహ్నాన్ని కూడా మారుస్తున్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. దాని అంశాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచనున్నారు. మరోవైపు కూడా బీఆర్ఎస్ ప్రత్యేకంగా ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత చూపిస్తూ ఉంది. కృష్ణానది మీద ఉన్నటువంటి నిర్వహణ కావచ్చు, పూర్తి అంశాలను కూడా బోర్డుకు అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేఆర్ఎంబీకి పూర్తిగా నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పేటటువంటి యోచనలో ఉందని అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుస్తున్న సమయంలో దాని మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే చర్చను పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అడ్డుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కూడా కాళేశ్వరం అంశాలు, కాళేశ్వరం మీద ఖర్చు చేసినటువంటి నిధులు కావచ్చు, దాంతోపాటుగానే బొంగలు రావడం, అలాగే పగుళ్ళు రాగడం అనేక అంశాలను కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగానే కాళేశ్వరం మీద పూర్తిగా కాగ్ నివేదికతో పాటుగా ఇప్పటికే విజిలెన్స్ విచారణను కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాని రిపోర్ట్లను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా దీంతో పాటుగానే ఈ నెల 13వ తేదీన కూడా కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే భారీ బహిరంగ సభ, నిరసన సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల నుంచి జన సమీకరణ చేయాలి, దాన్ని ప్రజల్లోకి ఈ నిరసనను తీసుకువెళ్ళాలి. పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల మీద 10 ఏళ్ల పాటు మనం కాపాడుకున్నటువంటి నిర్వహణ బాధ్యతలను కూడా కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టింది. వచ్చిన 2 నెలలలోపే ఈ యొక్క నిర్వహణ బాధ్యతలను బోర్డుకు అప్పచెప్పేటటువంటి యోచన చేస్తుంది. కాబట్టి మనం దాన్ని తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ 13వ తేదీన, ఈ నెల 13వ తేదీన భారీ నిరసన సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉంది. ఈ అంశాలు కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం అవుతుంది. దీంతో పాటుగానే మరో 2 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటటువంటి యోచనలో కనిపిస్తూ ఉంది. 500కి సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటటువంటి యోచనలో ఉంది. కాబట్టి దాని మీద కూడా బడ్జెట్ కేటాయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు దాదాపు మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రాకపోవచ్చు అనేటటువంటి సమాచారం అయితే మనకు అందుతా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. అమిత్ షా జేపీ నడ్డాతో సుమారు గంట పాటు చర్చలు సాగాయి. అయితే ఈ సమావేశం నుంచి 10 నిమిషాల ముందుగానే వెళ్లిపోయారు జేపీ నడ్డా. ముఖ్యంగా ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైన వేళ ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. త్వరలోని ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చంద్రబాబు ప్రయాణం కానుండగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. Sir, what is the sir? Is it about? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. అమిత్ షా జేపీ నడ్డాతో సుమారు గంట పాటు చర్చలు సాగాయి. అయితే ఈ సమావేశం నుంచి 10 నిమిషాల ముందుగానే వెళ్లిపోయారు జేపీ నడ్డా. ముఖ్యంగా ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైన వేళ ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. త్వరలోని ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చంద్రబాబు ప్రయాణం కానుండగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. ఎస్ మాధురి, ఏదైతే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా అయితే కనుక ఒక్కసారిగా వేడెక్కుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక పొత్తుల వ్యవహారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే టీడీపీ, జనసేన అయితే కనుక కలిసి వెళ్తున్నట్టు కూడా గతంలోనే ప్రకటించడం కూడా జరిగింది. ఇక బీజేపీతో జతకట్టేందుకు కూడా టీడీపీ ఎప్పటి నుంచో కూడా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో బీజేపీ అనేది కూడా కొంత మేరకు అయితే కనుక గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే నిన్న మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బీజేపీ నుంచి అయితే కనుక పిలుపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అమిత్ షా నుంచి కూడా ఇటు పిలుపు రావడంతో హుటాహుటిన అయితే కనుక ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా రాత్రి ఇటు జేపీ నడ్డాతో కావచ్చు, అదేవిధంగా అమిత్ షాతో కావచ్చు, వీరిద్దరితోటి కూడా గంట సేపు పైగా కూడా చర్చలు జరిగిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటు పొత్తుల వ్యవహారంతో పాటు అదేవిధంగా బీజేపీని బలపరిచేందుకు కూడా టీడీపీ తన వంతు కూడా కృషి చేయాలంటూ కూడా కోరినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ బీజేపీ నుంచే ఫోన్ వచ్చింది అంటూ కూడా ఇటు టీడీపీ నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున సమాచారం అయితే అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పొత్తుల వ్యవహారంతో పాటు ఇటు ఎన్డీఏని బలపరిచేందుకు కూడా ఇటు బీజేపీ కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు కనుక పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు బీజేపీ కేంద్ర పెద్దలతో అయితే కనుక సమావేశం అవుతున్నట్టు కూడా కొంత మేరకు సమాచారం అందుతా ఉంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రి జరిగినటువంటి సమావేశంలో ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముగ్గురు కూటమితోటి కూడా 2014 ఎన్నికల్లోకి వెళ్ళిన తరంలో కూడా ఇటు పార్టీ అనేది కూడా అధికారం చేజిక్కించుకుంది. అయితే 2019లో ఎవరికి వారు అయితే కనుక సపరేట్ గా పోటీ చేసి అనంతరం కూడా మరొకసారి 2024లో అయితే కనుక ఈ ముగ్గురు కూటమి అనేది కూడా జతకట్టున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఇటు త్రిముఖ వ్యూహంతో అయితే కనుక వైసీపీపై ఎక్కుపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ సైతం కూడా ఇటు వైసీపీపై అయితే కనుక పెద్ద ఎత్తున విమర్శలు చేసేందుకు కూడా ఏపీకి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సైతం కూడా అయితే చతుర్ముఖ వ్యూహం అనేది కూడా ఇటు పూర్తి స్థాయిలో వైసీపీపై ఎక్కువ పెడుతున్న పరిస్థితులు అయితే కనుక ఇటు ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు వైసీపీ మాత్రం ఒంటరిగానే వెళ్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీకి కావచ్చు, అదేవిధంగా జనసేనకు కావచ్చు, 175 స్థానాల్లో కూడా వీరిద్దరికీ కూడా సీట్ల సర్దుబాటు అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ బీజేపీతో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమైన నాయకులు ఇటు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరితో పాటు సీఎం రమేష్, అదేవిధంగా చౌదరి వీరందరూ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది బీజేపీలో. అయితే ఇటు బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులకి ఇటు ఏపీలో కీలకమైనటువంటి
ఉన్నటువంటి స్థానాలతో పాటు జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు వీరందరికీ కూడా సీట్లు సర్దుబాటు చేసే అవకాశాలు అయితే కనుక చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 30 సీట్లు కూడా వీరిద్దరికీ కూడా కేటాయిస్తున్నట్టు కూడా ఇటు చంద్రబాబు నాయుడు వారి ముందు ఉంచినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా ఎంపీ స్థానాలకు వస్తే కనుక 6 సీట్ల వరకు కూడా ఇటు ఈ కూటమిలో ఇటు బీజేపీకి కావచ్చు, జనసేన కావచ్చు, వీరిద్దరి ఈ 2 పార్టీలకు కూడా కేటాయించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కానీ ఈ అంశాలపై అయితే కనుక పవన్ ఏదైతే బీజేపీ తోటి కూటమిలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా ఇటు మరికొద్ది సేపట్లోనే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ కి వచ్చిన అనంతరం కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర పెద్దలను కలిసి ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు జరిగినటువంటి సమావేశాలన్నీ ఏదైతే చర్చకు వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ ముందుంచడం కూడా తెలుస్తోంది. వీరిద్దరు అనంతరం కూడా ఇటు ఏపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరిని సైతం కూడా పిలిచి ఈ పొత్తులు అనే అంశాలపై అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపంలో ఇటు పొత్తులు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు అనేది కూడా జరుగుతోంది. ఇక బీజేపీ కలిస్తే మాత్రం మరికొన్ని సీట్లు కూడా బీజేపీకి కేటాయించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం, అనకాపల్లి ఎక్కువగా ఇటు బీజేపీకి అవకాశం ఇచ్చే కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ 2024 వైసీపీని గద్దె దించేందుకు కూడా అభివృద్ధిని అదేవిధంగా రాజధానిని అభివృద్ధి చేసే విధంగా కూడా ఇటు చంద్రబాబు నాయుడు యొక్క పాలన ముందుకెళ్లాలి అంటూ కూడా కేంద్రాన్ని కోరుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన కూడా కీలకంగా మాట్లాడినట్టు కూడా ఇటు ఎన్డీఏకి కూడా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఎన్డీఏకి సైతం కూడా పూర్తి తమ యొక్క ఏదైతే కృషి కావచ్చు, తన యొక్క సాయశక్తిలో కూడా ఇటు ఎన్డీఏకి సపోర్ట్ చేసే విధంగా కూడా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గంటపాటు జరిగినటువంటి చర్చ అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ రాజకీయాల్లో కనుక ఒక్కసారిగా హీట్ ఎక్కుతా ఉన్నాయి. ఇటు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా కేంద్రం నుంచే కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి పిలుపు రావడంతో ఇటు చంద్రబాబు నాయుడు వెళ్ళారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే సమాచారం అందిస్తా ఉన్నారు. అయితే పొత్తుల వ్యవహారం అనేది కూడా రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారాలు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వైసీపీని ఏదైతే దించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా రావాలి అంటూ కూడా పోరాడేందుకు కూడా వైసీపీని ఏదైతే ఇటు పాలన అనేది కూడా అవినీతి పాలన కావచ్చు, అదే విధంగా అప్పులు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చంద్రబాబు నాయుడు ఇటు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు 3 పార్టీలు కలిసి పొత్తులో వెళ్తేనే ఇటు 2014 ఎన్నికలు అనేది కూడా రిపీట్ అవుతాయి అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు అంశాలన్నీ కూడా ఇటు ఢిల్లీ కేంద్ర పెద్దల ముందు ఉంచినట్టు కూడా తెలుస్తోంది. ఈ చర్చ అంతా కూడా ఇటు నిన్న జరిగిన చర్చ అంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందు ఉంచే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.